మానవ కన్యగా సుమారు 10వ శతాబ్దంలో జన్మనెత్తి దేవాలయాలలో వైశ్యుల ఆరాధ్య దేవతగా కులదైవంగా పూజింపబడుతున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షాత్తు అంబిక స్వరూపమంటారు. ఈ అమ్మ దైవంగా మారిన వైనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సుమారు 10వ శతాబ్దంలో కుసుమశ్రేష్ఠి దంపతుల కుమార్తె వాసవి అనే కన్య. వాసవి గొప్ప గుణవంతురాలే కాక సౌందర్యవతి కూడా. ఆమె ముగ్ధ మోహన సౌందర్యం ఎవరినైనా ఆశ్చర్యచకితుల్ని చేసేది. ఇలా ఉండగా ఒకనాడు ఆనాటి రాజు విష్ణువర్ధనుడు వాసవిని చూడడం, ఆమె అందాన్ని మోహించడం జరుగుతాయి. తాను వాసవిని పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రితో చెప్పగా అందుకు ఆయనతో పాటు వైశ్యులెవరూ కూడా అందుకు అంగీకరించారు. దాంతో ఆగ్రహించిన రాజు మొత్తం ఊరినే నాశనం చేసేందుకు సిద్ధమవుతాడు. రాజుతో వాసవి వివాహాన్ని వ్యతిరేకించినా రాజును మాత్రం ఎదిరించలేకపోతారు. అలాగని వాసవికి రాజుతో వివాహం జరిపించేందుకు ససేమిరా అంటారు. తమ అభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకోలేక, రాజుతో పోరాడనూ లేక విరక్తి చెంది అందరూ మూకుమ్మడిగా మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటారు.